హిందూ బంధువులకంతా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పరిగి ఉపఖండ పరిగి మున్సిపాలిటీ ఏరియాలో హిందూ సమ్మేళనం ఒకటి నిర్వహించబడుతుంది. అది 19 ఏప్రిల్ నాడు మరియు ఆదివారం నాడు పరిగి కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి హిందూ బంధువులంతా కూడా సమైక్యంగా వచ్చి ఆ విజయవంతం చేయాలని ముఖ్యంగా తెలియజేస్తూ, ఎందుకంటే హిందూ ఐక్యత కలగాలి. ఇందాక మనకు హిందూ ఐక్యత కలగలేదు. భిన్నంగా మరియు పాలించాలని మరి ఇతర మతాలన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాయి. దానికి మనం వ్యతిరేకంగా ఉండి ప్రతి హిందూ వచ్చి ఈ హిందూ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యంగా హిందూ బంధువులకు పరిగి మున్సిపాలిటీలో ఉన్న ఏరియా ప్రతి హిందూ బంధు వ్యక్తికంతా కూడా హిందూ సమ్మేళనంలో పాల్గొనాలి. ఉపఖండంలో ఉన్న మరి హిందూ బంధువులంతా కూడా వచ్చి వారిని తప్పకుండా హిందూ బంధువులంతా కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలి. స్వాములు మరియు అన్నదానం సుబ్రహ్మణ్యం గారు వక్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమైన వారు. అన్నదానం సుబ్రహ్మణ్యం గారు వారి యొక్క వ్యాఖ్యానం తప్పకుండా ప్రవచనం మనం వినాలని ముఖ్యంగా తెలియజేస్తూ, అనేక మంది సాధువులు సంతువులు వస్తున్నారు కాబట్టి మన హిందువుల ధర్మం ఇది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం మన ధర్మం కాబట్టి ధర్మో రక్షిత ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షిస్తుంది కాబట్టి ధర్మాన్ని మనం తప్పకుండా రక్షించుకోవాలి. కాబట్టి ప్రతి హిందూ ఉపఖండంలో పరిగి మండలం ఉపఖండంలో ఉండబడే హిందువులంతా కూడా పరిగి మున్సిపాలిటీలో ఉన్న హిందువులంతా కూడా అనేక మంది వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ముఖ్యంగా తెలియజేస్తూ హిందూ బంధువులతో నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.